小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。డాంక్షి, నువ్వెక్కడికి వెళ్ళలేవు. యువరాజుకి రహస్య మార్గం తెలిసిందని అర్థమైంది. ఇది నా ఇల్లు, నేనెక్కడికి వెళ్ళగలను? సరే, మీరంతా ఇక్కడే ఉన్నారుగా, స్నేహితులు కదా, అందరూ కలిసే చనిపోండి. అతన్ని పట్టుకోండి. వెంటనే చూయని వదిలే. ఇప్పుడే కదా కాస్త రుచి చూశారు. మీరింకొక అడుగు ముందుకు వేస్తే విషపూరితమైన పొగ బయటికి వస్తుంది. ఇక్కడ ఉన్న మీతో సహా రాజభవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారు. మిత్రమా, 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 నువ్వు మిత్రమా, నేను చనిపోలేదు. మరి యువరాణి? లేదు, తను చనిపోకూడదు. మిత్రమా, మిత్రమా, నేను చెప్పింది వినండి. ఇప్పుడు జరిగేదేదో జరగనివ్వండి. మిగిలిన పుస్తకంలో భాగాన్ని నాకివ్వు. బతికించడానికి ఇందులో మార్గం లేదు. లేదు, తనని వదిలే. తనని వదిలే, లేదంటే ఈ స్త్రీ శరీరాన్ని నాశనం చేస్తాను. వద్దు, ఆగో. దయచేసి తన్నేం చెయ్యొద్దు. వద్దు, కావాలంటే చూయుని వదిలేస్తాను. యువరాణి, వద్దు. మీరేం చేస్తున్నారు? ఇది నా ప్రాణాన్ని కాపాడింది. యువరాణి, మీరు బాగున్నారు, నాకు అదే చాలు. నువ్వింత తెలివి తక్కువ దానివా?
నీకేం కాదు. నీకేం కాదు, నీకేం కాదు. నిన్ను రక్షించుకుంటాను. నీకేం కానివ్వను. నువ్వు బతకాలి, నా కోసం బతకాలి. ఇటు చూడు, ఒక్కసారి నన్ను చూడు. ఏమైంది నీకు? నువ్వు లేని లోకం నాకక్కర్లేదు. మనం లేని ఈ ప్రపంచం మనకక్కర్లేదు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. జాగ్రత్త. అందరూ పారిపోండి. వెళ్ళు. వెళ్ళు. హే, రాజభవనంలో ఏం జరిగింది? ఎవరో విషపూరిత పొగను వదిలారు. మీరు కూడా పారిపోండి. యువరాజు ఇంకెక్కడున్నాడు? తను కూడా ఇక్కడే ఉన్నాడు. బహుశా పొగబారిన పడి ఉండొచ్చు. తను తప్పించుకోలేడు. నాన్న, నాన్న మీరెక్కడున్నారు? జన్మ నక్షత్ర రాయి గతాన్ని మార్చగలదని మీరు చెప్పారు. అదెలా సాధ్యమో చెప్పండి. చూడమ్మా చూయే, నాన్న, గతాన్ని మార్చడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. అది నువ్వు రూపాంతరం చెందడం మాత్రమే కాదు. గతాన్ని గనక మార్చుకుంటే నువ్వు సజీవంగా మారతావు. బయట ప్రపంచాన్ని నువ్వు గ్రహించగలవు, కానీ నీలో ఎలాంటి స్పందన ఉండదు. అంతేకాకుండా అందరికంటే నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు. చివరకు మిగిలేది నువ్వు ఒక్కదానివి మాత్రమే. ఊహించుకుంటే అది చాలా భయంకరమైన చావు, అవునా? నాన్న, మీరెందుకు ఇంత సమాచారం ఇస్తున్నారు? ఇలా రా. నాన్న, చూడమ్మా, మహారాజు నిన్ను అంతఃపురంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కాపలాదారుడి అజాగ్రత్త వల్ల నువ్వు నేల మీద పడిపోయావు. ఆ సమయంలో అకస్మాత్తుగా నీ శ్వాస ఆగిపోయింది. అప్పుడు నేను నిన్ను కాపాడాలనుకున్నాను. అందుకే ఆ శక్తిని ఉపయోగించాను. నిన్ను రక్షించే ఏకైక మార్గం
నువ్వు నా రక్షకురాలివని మహారాజు గారితో నేను చెప్పాను. అందుకే ఆయన నిన్ను పెంచుకోవాలనుకున్నాడు. నా వల్లే ఇదంతా చక్రవర్తికి తెలిసింది. నా వల్లే కదా. చూడమ్మా, నేను నీతో ఉండాలనుకున్నాను, కానీ ఈ విధంగా కాదు. అందుకే నేను క్రూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అందుకే నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? నా మీద కోపంగా ఉందా? నాన్న, నాకు నేర్పించండి. నేను బాధపడను. నువ్వు నిశ్చయించుకున్నావు కాబట్టి చెప్పేది జాగ్రత్తగా విను. ఒక్క క్షణంలో 60,09,900 జననాలు, అలాగే మరణాలు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా సమయం యొక్క కొలత నుంచి తప్పించుకోలేదు. అలాగే జన్మ నక్షత్ర రాయి అనేది సమయం యొక్క అతి సూక్ష్మమైనటువంటి ప్రమాణం. చూయే, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, దీనికి కేవలం ఇప్పుడు జరిగిందని మాత్రమే మార్చగలిగేటువంటి శక్తి ఉంది. నేను నేర్పించినటువంటి మంత్రం గుర్తుందా నీకు? జన్మ నక్షత్ర రాయి చూపిస్తుంది ప్రపంచం ఒకటిగా మారుతుంది. భవిష్యత్తు లేదా గతం, అదృష్టం లేదా దురదృష్టం అంతా తెలుపబడుతుంది. జాగ్రత్తగా డాంక్షిని చూడు. అతన్ని పట్టుకోండి. యువరాణి, యువరాజా, యువరానికి ఏమీ కాలేదు. తనిప్పుడు బాగానే ఉంది. మీరు వెళ్ళొచ్చు. అలాగే. యువరాణి, ఇప్పుడు నీకెలా ఉంది? మీరు తొందరగా వెళ్ళిపోండి. నేను రూపాంతరం చెందబోతున్నాను. నేను రూపాంతరం చెందిన తర్వాత మీరు చాలా భయపడతారు. అలాంటిదేం లేదు. నేను ఇక్కడే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎలా మారినా సరే నేను నీతోనే ఉంటాను. అక్కడే ఆగు. ఇలా చూడు, ఇక్కడ ఎవరినైనా పెట్టాలి. తను ఇక్కడ నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి. కానీ నన్ను నమ్ము, నేను ఇక్కడే ఉంటాను. త్వరగా వెళ్ళు. షించాన్, ధన్యవాదాలు.
చివరి రూపాంతరం రాబోతుంది. యువరాణి, యువరాణి, నువ్వెందుకు పారిపోలేదు? నేను పారిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేను చాలా ప్రమాదకరం. నన్ను కట్టేయండి. మీరు నా పళ్ళు చూసారా? ఇదిగోండి చూడండి, నా పళ్ళు చూసారా? జంతువుల వల్ల ఏ కారణం లేకుండా మీరు చచ్చిపోతారు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఏడుస్తాను. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇప్పుడు నేను జంతువుల రాజుగా మారిపోతున్నాను, అలాగే మీరు చనిపోతారు. జంతువుల రాజుగా మారతావా? చూస్తుంటే నువ్వు చిన్న పిల్లిలాగా కనిపిస్తున్నావు. నాకు ఎలుక వెనుక తిరిగే పిల్లిలాగా కనిపిస్తున్నావు. యువరాణి, నువ్వు ఇప్పుడు నువ్వు యువరాణి, నువ్వేం చేస్తున్నావు? నీ చిన్న పళ్ళు నన్ను ఏమీ చేయలేవు.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。Miss you， 要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌头头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？却眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢回去家。యువరాణి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అలా చూడు ఒకసారి. సూర్యుడు ఉదయిస్తాడు మరియు చంద్రుడు అస్తమిస్తాడు. వారు ప్రకాశించే సందర్భాల్లో ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయి. మీకొకటి తెలుసా? భవనంలో సూర్యోదయం చూసిన వ్యక్తిని నేనే. గోడ వెనకాల నిలబడి ఎర్రటి రక్తపు వలయంలా ఆ ప్రదేశంలో కనిపిస్తుంది. అది గాల్సీ నది ప్రవాహం యొక్క అలలలాగా వినిపిస్తూ ఉండేది. ఉదయం కన్నా రాత్రి నిశ్శబ్దంగా ఉండేది. ఒక 12 మంది పిల్లలు నవ్వుతూ
సరదాగా ఆడుకున్నట్లుగా కనిపించేది. కాలం గడిచే కొద్దీ నా జీవితం కూడా వెలుగు పొందుతుందని నేనెప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. ఆ అనుభూతి బాగుండేది. చాలా చక్కనైన అనుభూతి కదా. ఆ అనుభూతిలో నువ్వు కూడా ఉంటే ఎంతో బాగుండేది. ప్రతిసారి అదే అనుకుంటూ ఉంటాను. బాధపడకు, నీకు నేనున్నాను. భవిష్యత్తులో సూర్యోదయం సూర్యాస్తమయంలో నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. మీరు నా పీడ కళలకు ముగింపు పలికారు. ధన్యవాదాలు. పన్నెండు రూపాంతరాల తర్వాత నువ్వు గనక నిద్రపోతే మళ్ళీ నువ్వు లేవలేవని విన్నాను. నేను విన్నది నిజమేనా చెప్పు. నేను అస్సలు నిద్రపోను. నేను మీతో ఉన్నంత కాలం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటాను. ఇలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఎలా నిద్రపోగలను చెప్పు. సరే అయితే మనం ఒక రోజుని 30 క్షణాలుగా విడదీయొచ్చు. అప్పుడు మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం కలిసే ఉంటాం కాబట్టి మనకి చాలా సమయం ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండొచ్చు. సరే,没见一点雪，堆成了孤绝，缘分太远，能碰不能见。心上一点缺，是回忆再见。那只天上蝴蝶 యువరాజా, 没什么 మహారాజు గారు చాలా అనారోగ్యంగా ఉన్నారు. మీ శక్తిపరంగా చూసుకుంటే మీరే తదుపరి మహారాజు అవుతారు. మరి మీ ఉద్దేశం ఏంటి? అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో కారణాలున్నాయి. అవి విడిపోవడానికి చాలా ఆలస్యమైంది. నాకు వీటిపైన ఎలాంటి ఆశలు లేవు. అదే నా జీవితానికి ముగింపు.在等来年再见一面，离人两人。 ఇది చాలా వింతగా ఉంది. నేను ఈ సంవత్సరం ఈ పువ్వుని మీతో పాటు చూడొచ్చా?浪费了季节，只听
అన్నీ సిద్ధం చేశారా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. మీరొక్కరే వచ్చారా? అవును, మీ భార్యని తీసుకురాలేదు. ఆమె వెనుకొస్తుందా ఏంటి? ఇవన్నీ తన కోసమే.花瓣片片，泪眼渐渐，情字写红叶，停在指尖的温柔，怎么因我就灭？秋风绵绵，离愁点点，面自落明月，惹得有情人深陷在等来年再见一面，离人两人，缘字难相遇总要花些时间。两拨时间，繁华万千，心字最难填。原本清晰的流年，怎么因我就灭？撩人诗篇，似尽风月，好字最难圆，惹得有情人深陷在వ్యాన్ వ్యాన్ నా భార్య.来年再జియాంగ్వాన్ నుండి వచ్చే పట్టు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఆ పట్టుతో చేసిన బట్టలు బాగా కొంటారు. కాబట్టి అన్ని ప్రాంతాల నుండి వ్యాపారులు ఈ సంతలో వ్యాపారం చేస్తారు. నేను ఇంట్లో ఉండలేను. ఇక్కడ జల విహారం చేస్తుంటే బాలింగ్ నదికి రెండు వైపులా ఉన్న చెట్లు మీ రెండు కళ్ళలా కనిపిస్తాయి. యాత్ర మొదలుపెట్టి చాలా రోజులైంది. నువ్వింకా నా హృదయంలోనే ఉన్నావు. అలాగే నీ కళ్ళు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి. అవి నా హృదయాన్ని తాకుతూ ఉంటాయి. వ్యాన్ వ్యాన్ నాలాగా నిద్రపోతుందో లేదో నాకు తెలీదు. నిద్రపోవడానికి వేల మార్గాలు ఉన్నప్పటికీ నిన్ను నా బాహుల్లో బంధిస్తే చక్కగా నిద్రపోతావు. అలానే ఎప్పటికీ నిన్ను నా బాహుల్లో బంధించాలని కోరుకుంటున్నాను. నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా నిన్ను నేను కాపాడుకుంటాను. ఆమె ప్రయాణిస్తున్న తుమ్మెదలను పట్టుకోవడానికి తన తెలివిని ఉపయోగిస్తుంది. ఇక్కడ చాలా తుమ్మెదలున్నాయి. నేను నిజంగా నిన్ను అభినందించాలనుకుంటున్నాను. తుమ్మెదలు 3 రోజుల్లో చనిపోతాయని చెప్తారు. కేవలం 3 రోజుల్లో. 3 రోజుల్లో అవి కలుసుకుంటాయి. ఒకదాంతో ఒకటి ప్రేమలో పడతాయి. చివరికి చనిపోతాయి. నేను దాని గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎంతో విచిత్రమైనది ప్రేమ. సరే, ఇదే నా కథ ముగింపు. ఇక మీరు వెళ్ళండి.小轩窗梳妆，是谁家姑娘？轻轻又相遇铃铛。యువరాణి, ఈ ప్రపంచంలో ఆసక్తికరమైన విషయాలు, వింత వ్యక్తులు, ప్రేమ, బాధ మరియు విచారం. నేను నీకోసం కథలు తయారు చేయడానికి ప్రయత్నించాను. ఇంకా ఎందుకు మేల్కోలేదు? చాలా డబ్బులు వస్తాయి. నీకు అవన్నీ తెలుసుకోవాలని లేదా?
阳滚烫。 రండి రండి, తీయని మిఠాయిలు తీసుకోండి, అందరూ వచ్చి తీసుకోండి. రావాలి రావాలి, తీయని మిఠాయిలు. మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు ఒకటి ఇస్తాను, తీసుకోండి. ధన్యవాదాలు మీకు.此情绵绵心幸福绵绵 యువరాణి, నువ్విప్పుడు మేల్కుంటావేమోనని నేను భయపడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి భయపడతావు. నేను ప్రతిరోజు మన కథ గురించి కలిసిన వాళ్లతో చెప్తాను. ఎందుకంటే నువ్వు లేచాక నేను గుర్తుపట్టాలి కదా. మళ్ళీ ఇక్కడ కూడా నేను నీతో పాటే ఉన్నాను. నేను ఈ దారిలో నడిచాను, ప్రకృతిని చూస్తూ నీతో మాట్లాడాను. కానీ నువ్వు ఇంకా మేలుకోలేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ముసలాన్నైపోతే ఎలాగా అనుకుంటాను. నేను అలసిపోతాను లేదా చనిపోతాను. దానికి నేనేం చేయగలను? పుట్టినవాడు చనిపోక తప్పదు కదా. నువ్వు మేల్కొంటే మనం ఎప్పటికీ మౌఖిక సాంప్రదాయంలో కథలోలాగా జీవించగలమని నేను ఆశిస్తున్నాను. అప్పుడు మనం సంతోషంగా జీవించగలం.
నువ్వొక రాక్షసుడు అయితే నేను నీతో పాటు నరకానికి కూడా వస్తాను. నేను నిన్ను ఒంటరిగా వదిలేయాలనుకోవట్లేదు. నేను నీకోసం ప్రేమ ఖైదీగా ఉండాలనుకుంటున్నాను. నిజమైన ప్రేమ అంటే ప్రేమ ఖైదీగా ఉండటమే అని నాకిప్పుడే తెలిసింది. మన మరణం వరకు మనం ధైర్యంగా ఉండాలి. కానీ ఒకరి మీద ఒకరం అపారమైన ప్రేమను చూపించుకుంటే ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము. నువ్వు సాధారణ అమ్మాయిల కంటే భిన్నంగా ఉన్నావు. నువ్వు చాలా కఠినమైన వాడివి, అసలు మంచుడివి కాదు. తనకు బాగా అహంకారం. మీరెప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చేసేది నువ్వు. మీరిక్కడున్నారు కదా, కాబట్టి నాకు భయం లేదు. నువ్వెప్పుడు కూడా నా హృదయంలో ఉంటావు. శీతాకాలం ప్రారంభంలో రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది, కానీ అది నాకు ఎలాంటి తేడాన్ని చూపించలేదు. ఎందుకంటే నా ప్రతి రాత్రిపూట నా కళ్ళ ముగింపు మీరే అవుతారు. షుయు, మీరు నిజంగా రక్షించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪的是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。听他对他说说洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。潇洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是春雨随的路下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。